వాకిళ్ళు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లాలో డాక్టర్ ఎస్ జీవన్ రాణి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ రోజు ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ శబ్ద కాలుష్యం నివారించాలని, అందుకు గాను డీజే వంటి ప్రోగ్రాంను నిరోధించాలని, చిన్నపిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వకూడదని, ప్రజలందరూ అవసరం మేరకు మాత్రమే సెల్ ఫోన్ ను వినియోగించాలని పిలుపునిచ్చారు. గోసా ఆసుపత్రిలో గల చిన్నపిల్లల వైద్య నిపుణుల ద్వారా 25 మంది పిల్లల్ని చెవి వినికిడికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగే విజయనగరం జిల్లాలో ఉన్న ఏరియా హాస్పిటల్ నందు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ నందు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కూడా ప్రపంచ వినికిడి దినోత్సవం అనే కార్యక్రమంపై ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విబిబి సుబ్రహ్మణ్యం, పిఓఎన్సిడి జిల్లా అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కె రాణి, డిపిఎంఓ డాక్టర్ ఎన్ సూర్యనారాయణ, డిఎంఓ మణి, డాక్టర్ వెంకటేష్ మరియు చిన్నతల్లి కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది. మాట్లాడలేము, అర్థమైందా? సో ప్రత్యామ్నాయం కూడా ఇంపార్టెంట్. ఆ అభిమాని కళ్ళు బాగుండాలంటే ఏం చేయాలి? మంచి ఆహారం తీసుకోవాలి. ఏమి ఆహారం తీసుకోవాలి? ఆకుకూరలు, మామిడి పళ్ళు, బొప్పాయి ఇలాంటివన్నీ ఎక్కువ తినాలి. ఓకేనా? కళ్ళలో దుమ్ము పడకుండా, కళ్ళలో ఎక్కువ లైట్ చూడకుండా, ఇట్లాంటివన్నీ టీవీ దగ్గరగా చూడకుండా, అర్థమైందా? సెల్ ఫోన్ పెట్టి చూడకుండా. అలాగే చెవులు బాగుండాలంటే ఏం చేయాలి? ఎక్కువ శబ్దం వినకూడదు.